బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 4న 11:30కి విచారణకి రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. జనవరి 29న హుజూరాబాద్ కేసీ క్యాంపు చౌరస్తా వద్ద కరీంనగర్ సిపిపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. వీణవంక సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసు అధికారులతో పాటు కరీంనగర్ సిపిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో హుజూరాబాద్ పిఎస్లో కేసు నమోదైంది. హుజూరాబాద్ పిఎస్ లో నమోదైన కేసుని ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 4న 11:30కి విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. జనవరి 29న హుజూరాబాద్ కేసీ క్యాంపు చౌరస్తా వద్ద కరీంనగర్ సిపిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. వీణవంక సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసు అధికారులతో పాటు కరీంనగర్ సిపిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో హుజూరాబాద్ పిఎస్ లో కేసు నమోదైంది. హుజూరాబాద్ పిఎస్ లో నమోదైన కేసుని ప్రభుత్వం సిఐడి బదిలీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్ చెప్పండి. ఏదైతే జనవరి 29 ఈ ఏడాది జనవరి 29న హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకలో జరుగుతున్నటువంటి మినీ సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉన్నదో ఆ జాతరకు విచ్చేసినటువంటి హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్కడే ఉన్నటువంటి పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ జాతరకు వచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కుటుంబంతో పాటు వచ్చినటువంటి ఆ నేపథ్యంలో తనను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ధర్నాకు దిగిన పాడి కౌశిక్ రెడ్డి అక్కడే ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తూ పోలీస్ అధికారులను బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి పోలీస్ అధికారులు కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కరీంనగర్ కమిషనర్ మీద హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన మతాన్ని ప్రస్తావిస్తూ కూడా కొంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇదివరకే ఐపీఎస్ అధికారుల సంఘం కూడా దీనిని తీవ్రంగా ఖండించినటువంటి నేపథ్యంలో హుజూరాబాద్ పిఎస్ లో ఏదైతే కేసీ చౌరస్తా వద్ద జరిగినటువంటి ఉద్రిక్తత జరిగిన నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో దీని మీద అక్కడ జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద సమగ్ర విచారణ జరిపి పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ తర్వాత దీనిని సిఐడికి బదిలీ చేశారు కరీంనగర్ పోలీసులు. ఇదే నేపథ్యంలో సిఐడి అధికారులు వచ్చే నెల అంటే ఏప్రిల్ 4 తారీఖున పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ లోని సిఐడి ప్రధాన కార్యాలయానికి విచారణకు రావాలని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు పంపారు. ఈ నోటీసులు పంపించినటువంటి నేపథ్యంలో అటు పాడి కౌశిక్ రెడ్డి కూడా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి విమర్శలు ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు ఏదైతే ఉన్నదో వాటిని ప్రశ్నిస్తున్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగానే తనకు నోటీసులు ఇస్తారని చెప్పేసి కూడా అటు ఒకవైపు కౌశిక్ రెడ్డి స్పందిస్తూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎదుర్కొంటాను, ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొంటాను తప్ప అంటే నా కుటుంబానికి జోలికి రాకండి అని చెప్పేసి కూడా ఇంతకుముందు కూడా ఒక ప్రకటన చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పార్టీకి కూడా కొంత బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఒకనొక తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నదో ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఉచ్చు బిగుస్తుందని కూడా కొంత రాజకీయ దుమారంగా రేపుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏప్రిల్ 4న కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి సిఐడి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో తన వాంగ్మూలాన్ని తీసుకునే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. సో ఇదే నేపథ్యంలో సిఐడి విచారణకు ఏప్రిల్ 4న కౌశిక్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా
పోలీసులు డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం, వచ్చే అధికారం మాదే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ అంతు చూస్తా అని చెప్పేసి కూడా పోలీసులను బెదిరించడం, ఇవన్నీ చూసి ఇక పోలీసులు ఆ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో, అట్లాగే కరీంనగర్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో తన ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో తన మతాన్ని ప్రస్తావిస్తూ కూడా అంటే ఇక్కడ హిందూ దేవాలయాల దగ్గర నీ జులుం ఏంది అని చెప్పేసి కూడా కొంత ఘాటు విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఐపీఎస్ అధికారుల సంఘం దీనిని తీవ్రంగా ఖండించింది. దీన్ని తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో కేసు నమోదు చేసి ఆ పోలీసులు విచారణ జరిపి విచారణ నిమిత్తం తదుపరి కేసు విచారణ సిఐడికి బదిలీ చేసినటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి విచారణ సిఐడి విచారణకు రావాలంటూ హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో సిఐడి విచారణకు రావాలంటూ కేసు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ వచ్చే నెల ఏప్రిల్ 4న కౌశిక్ రెడ్డి విచారణకు హాజరవుతాడా లేదా అన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కరుణాకర్. నా భార్య నా బిడ్డతో పోతుంటే ఒక ముస్లిం సిపి కాబట్టి హిందూ ధర్మాన్ని పాడు చేస్తా ఉన్నాడు. ఇదా పరిస్థితి ఏది మీరు ఇదా యూ కెనాట్ టచ్ మై శాని బుద్ధలాడు నా భార్య నా బిడ్డతో పోతుంటే ఒక ముస్లిం సిపి కాబట్టి హిందూ ధర్మాన్ని పాడు చేస్తా ఉన్నాడు. ఇదా పరిస్థితి ఏది మీరు ఇదా యూ కెనాట్ టచ్ మై శాని బుద్ధలాడు